అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. నేను తెలుగుదేశం పార్టీకి ఇచ్చే ఒక చిన్న సలహా. దీన్ని తీసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం గానీ, అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం కంటే శుద్ధ దండగ ఇంకోటి లేదండి. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్‌లో చాలా సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. నేను చాలా ఉత్తముడిని, మంచివాడిని, నా శత్రువును కూడా క్షమించి వదిలేస్తాను అన్నాడు. అది వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాకే నచ్చలా. వైఎస్ఆర్‌సీపీలో ఉండేటటువంటి నాయకులకే నచ్చక జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్న ఒక కుర్రోడు ఏమన్నాడు గుంటూరులో, మేము అధికారంలోకి వస్తే కులం చూడం, మతం చూడం, ఏది కక్ష తీర్చుకునేటటువంటి విషయంలో ప్రాంతం చూడం, ఎవడు దొరికితే వాడిని ఏసేస్తామని చెప్పి ఆయన మాట్లాడాడు. ఈరోజు వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఏం చేస్తున్నారు? రప్పా రప్పా అని చెప్పి ఫ్లెక్సీలు కట్టుకొని ఎగరుతున్నారు. వీళ్ళు ఎలా జీర్ణించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడితే? సో అది వాళ్ళ యొక్క అంతర్గత వ్యవహారం. దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత సింపతి ఉంటే, అయ్యో వాళ్ళ నాయన్ని అన్యాయంగా చంపేశారు, వాళ్ళ తాతను చంపేశారు, వాళ్ళ చిన్నాయన్ని చంపేశారు అని అనుకుంటే 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి. 2024లో మళ్ళీ గెలవాలి. ఈ సింపతి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వర్కౌట్ కాదు. 2019లో ఎందుకు గెలిచాడంటే, పాపం దాదాపుగా 5-6 ఏళ్ళు జనం మధ్యన తిరిగాడు, ముద్దులు పెట్టాడు, చేతులు పట్టుకున్నాడు, నేను వస్తే ఏదో చేస్తానన్నాడు. కానీ ప్రజలు ఈయన ఏదో చేస్తాడని అయితే ఆలోచించలా, అసలు ఆశించలేదు ఆ రోజు. ఈ రాష్ట్రాన్ని బాగు చేయకపోయినా పర్వాలేదు కానీ నాశనం చేయకుండా ఉంటే చాలరా బాబు, నువ్వేదో కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిమలాడుకుంటున్నావు కాబట్టి ఒక్కసారి ఆ పదవి ఏదో నీకు ఇచ్చేస్తామని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు 2019లో. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం సెంటిమెంట్ ఎక్కువ మన వాళ్ళకి. ఎవడన్నా ఏడిస్తే పాపం కనికరించేసి ఏదైనా ఇచ్చేసి దానికి సిద్ధపడతారు కాబట్టి 2019లో ఆయన అధికారంలో కూర్చోబెట్టాడు. అధికారంలో కూర్చోబెట్టిన దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి చివరాఖరికి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వరకు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఓయమ్మో ఇలా ఉంటాడా, మనమేదో అయ్యో పాపం తండ్రి లేని బిడ్డ అని చెప్పి ఓటేస్తే ఇంత ఘోరాలకి పాల్పడతాడా? ఇకపోతే అమరావతి అనేది వైఎస్ఆర్‌సీపీ పాలిట మృత్యు. ఇది రాసి పెట్టుకోండి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. మీరు అమరావతిని ఎప్పుడు గెలుకుతారో మీకు 10% ఓట్లు అనేది లాస్ అంతే. ఆఫ్టర్ ఆల్ అమరావతిలో ఒక ప్రజావేదికను కూలిస్తేనే ప్రజల్లో అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. 3 రాజధానులు అంటేనే జనాలు మిమ్మల్ని అసహించుకొని 11 స్థానాలకు పరిమితం చేసిన తర్వాత దాన్ని మళ్ళా సరిచేసుకోవాలి. సరిచేసుకున్నా కానీ ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకని? 2019లోనే చెప్పాడు అమరావతి ఏకైక రాజధాని అన్నాడు. అధికారంలోకి వచ్చిన తెల్లారి 3 రాజధానులు అన్నాడు. సో ఇలా ఏ విషయం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని నమ్మే పరిస్థితి లేదు. 2019 వరకు ప్రజలు నమ్మారు, ఏం చెప్పినా జనాలు నమ్మారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఆయన నోటి నుంచి నిజం మాట్లాడినా కానీ నమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ ఆయన మారిపోయి అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను, ఇకపైన ఇలాంటి దుశ్చర్యలకు నేను పాల్పడను, నేను మంచివాడిని, నన్ను నమ్మండి అన్నా కానీ దాన్ని జీర్ణించుకునే పరిస్థితిలో వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ అస్సలు లేదు. కాబట్టే వాళ్ళ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఆయన ఏమన్నాడు, నారా లోకేష్ గారు ఏమన్నారు, మేము మీకు భయపడము అన్నాడు నిన్న కడపలో. వెంటనే మీరు భయపడరా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి రోగాలు ఉన్నాయని చెప్పి బెయిల్ తెచ్చుకున్నారు, మిమ్మల్ని భయపెట్టలేదా మేము అని చెప్పి ఆయన రెచ్చగొడుతున్నాడు. అంటే మొత్తం మీద ఏంటంటే వాళ్ళ క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ సానుకూలంగా స్పందించాలి, ప్రజలకి దగ్గర కావాలి, ప్రజలకు మంచి చేయాలి, వీళ్ళతో కలిసి ఉండాలి, వీళ్ళ చేత ఓట్లు వేయించుకోవాలి అన్న ఉద్దేశం వాళ్ళకి ఎక్కడా లేదు. మేము అధికారంలోకి వస్తే అమరావతిని ఆపేస్తాం, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళను నరికినట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నీచేస్తాం,
ఇక వీళ్ళకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి టార్గెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని బండ బూతులు తిట్టడం. నిద్ర లేస్తే ఆయన్ని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారు అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి ఒక అవగాహనకు వచ్చేసింది. వీళ్ళకి మళ్ళీ అధికారం ఇస్తే అమ్మో ఏమైనా చేస్తారా వీళ్ళు, అంత కసితో ఉన్నారు వీళ్ళు అన్న నిర్ణయానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చేసారు. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అనేది వేస్ట్. అమరావతి అభివృద్ధి అవుతుంది, ఒక్కొక్క బిల్డింగ్ అక్కడ నిర్మాణం పూర్తి అవుతుంది అని అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పతనం అనేది ప్రారంభం అయినట్టే. ప్రధానంగా 3 అంశాలు నేను కోరేది తెలుగుదేశం పార్టీని. ఫస్ట్ పోలవరం, 2 అమరావతి పరిపాలనా నగరం, 3 వచ్చి వెలుగొండ, విశాఖపట్నాన్ని ఐటీగా డెవలప్ చేయండి. ఈ 4 అంశాలు కానీ చేయగలిగితే 2029లో మీకు అసలు తిరిగే లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడనివ్వండి, లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు మాట్లాడనివ్వండి, నారా లోకేష్ గారు చెప్పినట్టుగా కొంతమంది తెలుగుదేశం పార్టీ ముసుగేసుకొని మాట్లాడనివ్వండి, ఏమైనా చేయనివ్వండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఛాన్స్ లేదు. ఇప్పటికే 70% ఛాన్స్ లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాత్రం మనం ఇళ్లలోంచి బయటికి రాలేము, స్వేచ్ఛగా తిరగలేము, స్వేచ్ఛగా మాట్లాడలేము. ఈరోజు కూటమి పరిపాలనలో మాత్రం స్వేచ్ఛగా ఉంది నాయన, మా బతుకు మేము బతుకుతున్నాం, వాళ్ళు చేస్తే చేస్తారు, చేయకపోతే చేయకపోతారు, తర్వాత సంగతి. ఏదో కడుతున్నారు, కట్టని ఎప్పుడు కడతారు అనే క్లారిటీ అయితే ప్రజల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత నేను చాలామందితో మాట్లాడాను, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మీద మీ అభిప్రాయం అంటే, చీపా అతని గురించి ఏంది మాట్లాడేది, ఇదే మాట మాట్లాడుతున్నారు. వదిలే, అతనికి ఏంది, అతను ఏదో మాట్లాడుతూ ఉంటాడు, అతను వదిలేసేయండి, అసలు అతను పట్టించుకోబాకండి. దాదాపుగా 80% ప్రజల్లో ఈరోజు అభిప్రాయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, అయిపోయింది జగన్మోహన్ రెడ్డి సీను, 2 ఏళ్ళు అయిపోయింది, మీరు ఏదన్నా చేసేది ఉంటే ఆ రోజే చేయాల్సింది, అయిపోయింది, వదిలేసేయండి అతని గురించి. ఎందుకు జనాల్లోకి తీసుకొని వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళే ప్రమోట్ చేయాల, తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రమోట్ చేశారు ఎక్కువగా, ఆయన ఏం మాట్లాడాడు అనే విషయాల్ని. కానీ అవి జనాలు వినేదానికి కూడా ఇంట్రెస్ట్గా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాడు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఎలాంటిది, వాళ్ళ రాజకీయ నేపథ్యం ఏంటి, వాళ్ళ ఫ్యాక్షన్ సామ్రాజ్యం ఏంటి, వాళ్ళ తాతగారు ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ ప్రజలకి స్పష్టంగా తెలుసు. కాస్తో కూస్తో ఈ రోజుకి కూడా అభిమానం ఉంది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద మాత్రం అభిమానం ఉంది, మనం కాదనలేం. కానీ రాజశేఖర రెడ్డి గారి లాగా కొడుకు ఉంటాడు అని చెప్పి 2019లో ఓటేస్తే సర్వం నాకు ఇచ్చాడు. మా నాయన పెద్ద చదువులు, కానీ నేనేంటి, సో తండ్రి గొప్పవాడైనంత మాత్రాన బిడ్డలు కూడా గొప్పవాళ్ళు కావాలన్న రూల్ ఏం లేదు కదా. కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి నేను విజ్ఞప్తి చేసేది, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. 2 ఇయర్స్ అయిపోయింది, ఇంకొక 2 సంవత్సరాలు బాగా కష్టపడండి, 1 సంవత్సరం ఎన్నికలకి టైం ఉంటుంది, అప్పుడు మీరు రాజకీయం చేసుకోండి. చాలా తేవాలి రాష్ట్రానికి, చాలా అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడి నుంచి వలసలను ఆపాలి. ఫస్ట్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా గ్రాడ్యుయేట్స్ వస్తారో వీళ్ళకి ఉద్యోగాలు కల్పించండి. పరిశ్రమల మీద కూర్చొని ఖచ్చితంగా వాటిని 2 ఏళ్లలో ఆ నిర్మాణాలు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టండి. కానీ ఇలాంటి పనికి మాలిన విషయాల మీద దృష్టి పెడితే ప్రజలకే కొంతకాలం తర్వాత విరక్తి కలుగుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.